నా పేరు యాదమ్మ అండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. ఆ అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొనిచ్చింది. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చింది, మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా, చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు, పోలీసులు తీసుకొని పోయినారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అలా భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. అన్న రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న ఈ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు, వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. అందరితో అంతతో మంచిగా ఉంటుండే, మంచి మనిషి అమ్మాయి. ఇంటి పక్క ఇల్లు ఇది. ఆ అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొనిచ్చింది. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చింది, మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా, చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు, పోలీసులు తీసుకొని పోయినారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అలా భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. అన్న రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న ఈ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు, వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. అందరితో అంతతో మంచిగా ఉంటుండే, మంచి మనిషి అమ్మాయి.